జ్ఞానవపి మసీదులో సర్వే నిర్వహించిన సమయంలో అక్కడ శివలింగం కనిపించిందని సర్వే బృందంలో ఒకరి సహాయకుడు లీక్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే అది శివలింగం కాదని మసీదు కమిటీ వాదిస్తోంది. అది ఫౌంటైన్ అని మసీదు కమిటీ చెప్తోంది. మసీదు కమిటీ చెప్పే దాంట్లో నిజం లేదని ఐఐటి ప్రొఫెసర్ల పరిశీలనల వల్ల అర్థమవుతోందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బంగారయ్య శర్మ అంటున్నారు. దీన్ని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఖండిస్తున్నారు. అది ముమ్మాటికి ఫౌంటైన్ అంటున్నారు ఓవైసీ. ప్రతి మసీదులోనూ ఫౌంటైన్ ఉంటుందన్నది అందరికీ తెలిసిందేనని ఓవైసీ వివరిస్తున్నారు. जिसमें सुप्रीम कोर्ट ने कहा कि 91 का एक्ट बेसिक स्ट्रक्चर का हिस्सा है। नहीं, बाबा नहीं मिले हैं, ये दावा किया जा रहा है कि शिवलिंग मिला है। वहां की कमेटी ने, मस्जिद की कमेटी ने कहा कि वो तो मस्जिद का फाउंटेन है, फवारा है, और हर मस्जिद में फवारा होता है। और दूसरी अहम बात यह है कि जो कोर्ट से जो कमिश्नर अपॉइंट हुआ वो कोर्ट को नहीं गया। जो पिटिशनर है उनका वकील दौड़कर जाकर जज साहब को बोलता, जज साहब ऑर्डर दे दिए। भाई अगर शिवलिंग था तो फिर कोर्ट के कमिश्नर को जाकर कहना चाहिए था ना। तो वो तो फाउंटेन है, शिवलिंग नहीं है। మనకి జ్ఞానవాపి మస్జిద్ సర్వే చేయమని కోర్టు ఆదేశాలు ఇవ్వడం, అనుకోకుండా లోపల శివలింగాన్ని మేము గుర్తించామని కొంతమంది చెప్పడం, ఇది శివలింగం కాదండి ఫౌంటైన్ అనే పదంతో కొంతమంది మాట్లాడటం. వాస్తవానికి ఫౌంటైన్ అది అని చెప్పాలి అంటే ఆ స్ట్రక్చర్కి 150 అడుగుల ఎత్తు మీద నుంచి నీళ్లు పోస్తే తప్ప నీళ్లు బయటికి రావు అని బిహెచ్యు ఐఐటి ప్రొఫెసర్ ఒక ఆయన దాని గురించి ఆ డయామీటర్ ఎక్కడా మనకు సరిపోదు అని చెబుతూనే పైన ఆ రాతి మీద వేరే సిమెంట్ తోటి ఇంకొక స్ట్రక్చర్ గీసి వేరేగా పెట్టారు, అది దాదాపు శివలింగం యొక్క స్ట్రక్చర్ లాగానే ఉంది అనే విషయాన్ని కూడా ఒక ప్రొఫెసర్ కొంత దాని మీద అధ్యయనం చేసి చెప్పడం జరిగింది. ఇలా రకరకాలైనటువంటి వాదనలు, అభిప్రాయాలు ఉన్నప్పటికీ జ్ఞానవాపి లోపల ఉండే ఆ శివలింగం ఏదైతే ఉందో ఆ నంది ఇప్పటికి 350 సంవత్సరాల నుంచి ఆ పరమేశ్వరుడి కోసం ఎదురు చూస్తున్నట్టుగా శాటిలైట్ పిక్చర్ తీసుకుంటే కరెక్ట్గా ఆ శివలింగం ఎక్కడుందో అదే ప్రదేశం వైపు చూస్తున్నట్టుగా, ఆ పరమేశ్వరుడి కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది.